మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా అంజిబాబు గారు, ఢిల్లీకి ఎక్స్పోర్ట్ పోతుందన్నా లేదన్నా ఢిల్లీ ఎక్స్పోర్ట్ జరగాలంటే ఇంకా చాలా కాలం ఉంది, ఎదురు చూడాలి. ఇక సాంబశివ పుదుడు గారు, అన్న లైవ్ వీడియోస్ పెట్టకపోవడానికి ఏమి కారణము? ఎవరైనా కొడతాము అని బెదిరింపులు పాల్పడుతున్నారా? ఏమి కారణం తెలియజేయండి. కొడతామని కాదు, బట్టకాడ కొద్దిమంది వ్యక్తులకు ఇష్టం లేదు, అనవసర వివాదాలు పోదలుచుకోలేదు. ఇవాళ మదనపల్లి వీడియోకి వచ్చిన వ్యూస్ కేవలం 900 వ్యూస్ మాత్రమే. లైవ్ వీడియో పెట్టడం ప్రతి 2-3 సార్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి లైవ్ వీడియోలు అవసరం లేదు. బట్ ఎవరైనా కొడుతున్నారా, బెదిరింపులు పాల్పడుతున్నారా అని కామెంట్ పెట్టారు. విచిత్రమైన వ్యక్తుల సమూహం మదనపల్లి మార్కెట్ యార్డ్, ఏం చెప్పలేం. ఇక మనం మరొక పరిశీలిస్తే శ్రీరామ గారు, సయ్యద్ షాతాజ్ అన్న, యూ హ్యావ్ మోర్ దెన్ 50K సబ్స్క్రైబర్స్ అండ్ అట్లీస్ట్ డైలీ 4K వ్యూస్ యూ ఆర్ గెటింగ్. ఇట్ స్టిల్ ఈజ్ నాట్ అవైలబుల్ మీన్స్ రియల్లీ స్ట్రేంజ్ థింగ్ అండ్ మదనపల్లి పోలీస్ అఫీషియల్స్ ఆల్సో టేక్ ఇట్ సీరియస్లీ దిస్ ఇష్యూ. లేదన్నా, ఇప్పుడు ఛానల్ చాలా ఎక్కువ అయిపోయినాయి, ధరలు లేవు, అందుకు రైతు పెద్ద ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇవాళ మదనపల్లి వీడియో దారుణంగా 900 వ్యూస్ మాత్రమే పడ్డాయి. గురంకొండ అయితే 7 గంటల 350 వ్యూస్లే ఉన్నాయి. వ్యూసులు కాదు, మీ అభిమానం నాకు ముఖ్యం, డబ్బు కూడా ముఖ్యం కాదు. మీ కామెంట్ నాకు సమాధానం అయితే దిస్ ఈజ్ ది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ మై ఛానల్, సో దిస్ ఇస్ కంటిన్యూ ఎవ్రీడే. ఇక శ్రీరామ్, ఫస్ట్ మెయింటైన్ క్రాప్ వెల్ అండ్ గుడ్, దెన్ థింక్ అబౌట్ బ్రదర్స్. ముందు మీ తోటల్ని బాగా చూసుకోండి, ఆ తర్వాతే ధరల గురించి ఆలోచించండి అని శ్రీరామ్ గారు కామెంట్ పెట్టారు. అయితే అన్న, ప్రస్తుతం ధరలు పోవడం లేదు, ఎవరు కూడా ధైర్యం చేయడం లేదు. ఎన్ని కాయలు వస్తే అన్ని కాయలు రాణించి పేరు కూడా డ్రిప్ ఎరువులు ఏది వదలడం లేదు. ఒక్కసారి వదలంటే 5,000-6,000 ఖర్చు వస్తుంది. అందుకే నేను ఉదాహరణ వనదా చెప్పాను. తిరుపతిరావు గారి ఎరువులు ఉన్నాయి కదన్నా, సగం ధరకే దొరుకుతాయి, కావాలంటే ప్రయత్నించని చెప్పి మీకు కూడా చెప్తున్నాను. ఆయన దగ్గర సగం ధరకే మనకు డ్రిప్ ఎరువులు మందులు దొరుకుతాయి. బట్ చాలామంది అయితే ఖర్చు పెట్టడానికి వెనుకాడుతున్నాం. అయితే శ్రీరామ్ గారు అయితే మాత్రం మీరు ముందు తోటలు బాగా చూసుకోండి, తర్వాత ధరలు ఆలోచించమని అన్నదాతలకు సలహా ఇస్తున్నారు. ఇక సంతోష్ గౌడ్ గారు, అన్న నెక్స్ట్ మంత్ టమోటా రేస్ 200 to 300 ఓన్లీ మై గెస్ యూ హార్ టెల్ మీ అన్న దిస్ ఇయర్ నో సీజన్ లేకుండా మాత్రం ఉండదన్నా. సీజన్ వస్తుంది, దాని టైం ఉంది, ఏప్రిల్ 10 తర్వాత ధరలు కాస్త వెళ్ళవచ్చు అని ఒక అంచనాలు ఉన్నాయి. బట్ నో గ్యారంటీ, వెయిట్ అండ్ సీ. సీజన్ లేదని మాత్రం తప్పన్నా, సీజన్ ఏదో సమయంలో వస్తుంది. ఎందుకంటే భారీ ఎండలు ఉన్నాయి, అనంతరం రోజు దిగుమతి తగ్గుతుంది, ఉత్తర భారతం మీద ఎండల కాయలు అసలు నిలబడవు. సో దానివల్ల ఈసారి తొందరగానే ఎగుమతులు స్టార్ట్ అవ్వచ్చని అందరం అనుకుంటున్నాం. బట్ దీని కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే మే కాదు మార్చ్ అన్న, పొరపాటుగా మే వచ్చిందన్న, సారీ. కలిగిరి అప్డేట్కి థ్యాంక్ యూ బ్రో, వెల్కమ్ తమ్ముడు. ఇక శ్రీరామ్ గారు, దేర్ ఈజ్ నో వైరస్ సిమ్టమ్స్ టిల్ నౌ ఎనీవేర్ ఇన్ అవర్ ఏరియా. ఐ హ్యావ్ సీన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెనీ టమోటా క్రాప్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అమాంగ్ ఆల్ వెరైటీస్ సాహో ఓన్లీ బెస్ట్ ఇన్ ఫ్రూట్ సెట్టింగ్ అండ్ ఇట్ ఈస్ షేప్ అండ్ కలర్. ప్రస్తుతం అయితే మన ప్రాంతం ఎక్కడ కూడా వైరస్ లేదు అని కూడా చూసాను. ప్రస్తుతం అయితే సాహో బాగా ఉందని కామెంట్ పెట్ట, కానీ గతంలో అయితే సాహో కాదు అశుతోష్ బాగుందని శ్రీరామ గారు చెప్పిన నాకు గుర్తు. ఏదేమైనా ఆయన ఇస్తున్న సమాచారం ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా వైరస్ అన్నది మాత్రం లేదు. అనంత మార్కెట్ దగ్గరలో క్లోజ్ అవుతుందని సమాచారం తెలుగుగారు. వాస్తవమైన రోజు దిగుమతి తగ్గుతుంది, క్వాలిటీలు కూడా లేవు. 20 రూపాయల దగ్గర నుంచి 40, 50, 60 వెతకి పెడుతున్నాయి. సో క్లోజ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శ్రీరామ్, ఇట్ ఈస్ ట్రూ few people are identifying my voice and sharing my video to my WhatsApp number and they are becoming now just like enemies అన్న. ఎందుకు శ్రీరామ గారి వీడియోలు చూసి వాళ్ళ ప్రాంతంలో ఆయన స్థితులు బాగా కామెంట్ పెట్టారు. అన్న టమోటా ప్లాంటేషన్ 4th మార్చ్ హెవీ. మార్చి 4వ తేదీన మాత్రం టమోటా ప్లాంటేషన్ భారీగా 1000 ఎకరాలు జరిగిందని చెప్పి నరేంద్ర కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, నాకు తెలిసి క్యారెట్ వేసుకుంటే మినిమం ఖర్చు తక్కువ, 40 రూపాయలు తక్కువ అమ్మదు. నేను బాగా దున్ని పెట్టాను, వేసేద్దాం క్యారెట్ అనుకుంటున్నా, ఏమైనా చెప్పండి రైతులారా. అన్నదాతలు మీరే సలహా ఇవ్వండి. దీని శ్రీరామ గారు, cucumber and bitter gourd also good, but if one who plant cucumber, one must do 2 batches sowing for safe side.
కూకుంబర్ అంటే నాకు తెలిసి కేరళ ఉంటుంది, దాన్ని కూడా 2 బ్యాచ్లుగా వేయండి మంచిది అని చెప్పి ఆయన రిప్లై కామెంట్ ఇచ్చిన శ్రీరామ గారు. కేరళ కంటే కూకుంబర్ మంచిదని. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా టమోటా ప్లాంటేషన్ చేయాలంటే భయంగా ఉందన్న. అన్నా భయపడవద్దే, టమోటా ప్లాంటేషన్ చేయవద్దు. ధైర్య సాహసే లక్ష్మి, ఏమైనా జరగని అనుకుంటే ధైర్యంగా ప్లాంట్ చేయండి. భయపడుతూ, ఎందుకంటే టమాటా పంట పెట్టిన 80 రోజుల తర్వాత పంట మన చేతికి వస్తుంది. అంతకాలం భయపడుతూ బతకడం కన్నా మనకు నచ్చిన పంట వేసుకోవడం ఉత్తమం. బట్ టమోటా పంట అదృష్టం తాట, ధర దైవాధీనం, ఇదైతే వాస్తవం. ధైర్య సాహసే లక్ష్మి, లేకుంటే క్యారెటో, కూకుంబర్, కేరదోసో ఇవి బెస్ట్ ప్రత్యామ్నాయ పంటలు. 4th మ్యాచ్ డేట్ కొన్ని వేల ఎకరాలు ప్లాంటేషన్ టమోటా అన్న ఇదివరకు కామెంట్ రావడం జరిగింది. సయ్యద్ భాయ్ హెవీ ప్లాంటేషన్ అంటున్నారు, టమోటా నాటడానికి భయంగా ఉంది అన్న, చెప్పండి మీరు బాబు గారు. అన్న భయపడితే బతకడమే కష్టం అన్న. భయపడుతూ టమోటా పంట వేయడం కన్నా మితమైన ఆదాయాలు వచ్చే పంటలు చాలా ఉన్నాయి మన దగ్గర, వాటి వేసుకుంటే లేదు. ధైర్య సాహసే లక్ష్మి, ఏదైతే అవుతుందనుకుంటే కథల ముందు దూకండి. భయపడుతూ మాత్రం వద్దు, ఎందుకంటే టమాటా పంట చేతి రావడానికి 89 రోజులు పడుతుంది. అన్ని రోజులు భయపడుతూ ఈ టమాటా పంట నమ్ముకోవడం కన్నా క్యారెటో, కేరదోసో, వేరుశనగ ఏదో ఒకటి, లేదు ఏమన్నా కానీ అనుకుంటే టమాటా పంట. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.